ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాను. అమ్మ జన్మనిస్తుంది, నాన్న ధైర్యాన్ని ఇస్తాడు. అలాగే అత్తమామలు కూడా మనకి మంచి తోడునిస్తారు. చిన్నప్పటి నుంచి కనీ పెంచి పెద్ద చేసి అల్లారుముద్దుగా పెంచుకున్న తన బాబుని మనకిస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ అత్తమామని, ఆ బాబునిచ్చిన తల్లిదండ్రుల్ని, ఆ బాబుని మనం మంచిగా చూసుకోవాలి. అప్పుడే ఆ తల్లిదండ్రులకు కూడా మనల్ని కూడా వాళ్ళు చాలా చాలా బాగా చూసుకుంటారు. కోడలైనా కూతురైనా ఒకటే అనుకుంటారు. కాబట్టి మనం కూడా అత్తమామలు కూడా అమ్మ నాన్నలే అనుకోవాలి. అప్పుడే ఆ కుటుంబం చూడండి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పటికైనా కానీ దాన్నే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే పంతాలకు పట్టింపులకు పోయి మా అమ్మ మా నాన్న కారు కదా, వాళ్ళని మేమెందుకు చూసుకోవాలి అని అయితే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళకి తల్లిదండ్రులను ఎంత ముఖ్యమో అబ్బాయికి కూడా అంతకంటే ఇంకెక్కువే ముఖ్యం. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న దగ్గర ఉంటాము. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అత్తమామల దగ్గర ఉంటాము. అది బాధ్యత కూడా. కాబట్టి అత్తమామలు కూడా అమ్మ నాన్నలాగా అనుకోవాలి. ఎల్లకాలం అయితే ఉండరు కదా భూమి మీద, ఎవరూ ఉండరు. మళ్ళీ కొంతకాలం పోయాక ఈ స్టేజ్ కూడా వాళ్ళకు కూడా వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? అందుకనే ఎవరినైనా కానీ బాధ పెట్టకుండా మనకి జన్మనిచ్చిన అమ్మా నాన్నలు ఎంతో, ఆ బాబుకు జన్మనిచ్చిన అమ్మా నాన్నలు కూడా అంతే. అత్తయ్య మామయ్య అంటే కూడా అమ్మా నాన్నలాగే, అంతకంటే కూడా ఎక్కువే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కనీ పెంచి పెద్ద చేసి ఆ బాబుని నీకు తోడుగా ఇస్తున్నప్పుడు ఎంత జాగ్రత్త చూసుకోవాలి ఆ అమ్మా నాన్నని కూడా. అప్పుడే నువ్వు బాగుపడతావు, అందరితో కూడా శభాష్ అనిపించుకుంటారు. అది పంతాలకు పట్టింపులో పోయి మా అమ్మ నాన్నలు వేరు, వాళ్ళ అమ్మ నాన్నలు వేరు అని అయితే అనుకోకండి. సరేనా ఫ్రెండ్స్? చెప్పింది నచ్చినట్లయితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? బాయ్.